హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఫ్రైడే కదండి. ఫ్రైడే పొద్దున్నే ఈ బయటైతే అంతా క్లీన్ చేసి ముగ్గులేసానండి. మాకు రోజు 3 గంటలకి 4 గంటలకు అలాగా ఉరుములు, వాన, పెద్ద వర్షం అయితే పడుతుందండి. ఇక వర్షం పడినప్పుడైతే మాకు ఆ గుమ్మం అంతా తడిసిపోతుంది. నేనెప్పుడు తులసి కోటకి పసుపు రాసి బొట్టు పెట్టినా మరుసటి రోజే పెద్ద వర్షం వస్తుందండి. ఇక అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. మా పాపకి టిఫిన్ వేస్తే చూడండి, టిఫిన్ మీద శ్రద్ధ తక్కువ, ఫోన్లో సినిమా పెట్టుకొని ఆ ఫోన్ చూస్తూ తింటుందండి. పిల్లల్ని ఫోన్ ఎంత తక్కువ చూడమన్నా అసలు వింటలేదు. ఇంకా నాకైతే టిఫిన్ రెడీగా ఉన్నా సరే కానండి, ముందు కాఫీ అయితే తాగాలి. కాఫీ తాగితేనే మనకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఏమండి, కాఫీ అయితే బాగా అలవాటు అయిపోయింది. చాలామంది మానేయమంటున్నారు, కానీ పొద్దున్నే రోజు ఒక పూట తాగుతానండి నేను. అది కూడా కొద్దిగా తాగుతాను, కానీ అది తాగాలి కంపల్సరీగా. తాగితేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇదివరకు అసలు అలవాటు లేదండి. మా పాప పుట్టినాకే నాకు ఈ కాఫీ అలవాటైంది. ఇదివరకు పాల వాసన కూడా పడేది కాదు. ఇప్పుడు కాఫీ ఏదైనా ఊరు వెళ్ళినా సరే వచ్చాక కాఫీ పడితేనే మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. నాకైతే కాఫీ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక స్ట్రాంగ్ కాఫీ కలుపుకున్నాను. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. పప్పు తాలింపు పెట్టాను. కొద్దిగా చికెన్ ఉంటే పాప వరకు కొద్దిగా కరివేపాకు, 4 జీడిపప్పుల పలుకులు వేసి అట్లాగా ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసా. తన పప్పులోకి నంచుకుంటుంది. పిల్లలు ఏం తింటారండి ఉట్టి పప్పుతోటి, అందుకని కొద్ది కూర ఉంచి